వెల్కమ్ టు ది పాయింట్. కుటుంబంలో గృహిణి పాత్ర చాలా ఉన్నతమైంది. ఆమె చేసే సేవ వెలకట్టలేనిది. గృహిణులకు జోహారులు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె సేవలను డబ్బు రూపంలో వెలకట్టడం కష్టమని పేర్కొంది. అసలు విషయానికి వస్తే ఉత్తరాఖండ్లో ఓ మహిళ 2006లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. మృతురాలు కుటుంబానికి 2.5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ ప్రమాదానికి కారణమైన వాహన యజమాని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. దీంతో ఆమె కుటుంబం తమకు న్యాయం జరగలేదని భావించి ఇంకాస్త పరిహారం ఇప్పించాలని కోరుతూ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే గృహిణి కనుక అంతకంటే ఎక్కువ పరిహారాన్ని ఆశించొద్దు, ఇప్పించలేమంటూ కూడా ఉత్తరాఖండ్ హైకోర్టు అభిప్రాయపడింది. కనీస జీతం ఉన్న ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని పరిహారాన్ని నిర్ధారిస్తూ ఉంటారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సో కోర్టు దృష్టిలో ఇక్కడ గృహిణికి ఎలాంటి జీతం లేదు కనుక ఆమె చనిపోయినా పెద్దగా నష్టపరిహారాన్ని పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనే సారాంశం వచ్చే విధంగా ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతో మృతురాలి కుటుంబం తమ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పైన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథంల ధర్మాసనం విచారణ చేపట్టి 16వ తేదీన తీర్పు అయితే వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా హైకోర్టు వ్యాఖ్యలతో అందులోని తీరు వివరాలతో సర్వోన్నత న్యాయస్థానం విభేదించింది. కుటుంబంలో కొందరి ఆదాయం పైకి కనిపిస్తుంది. వారిలాగానే కుటుంబంలో గృహిణి పాత్ర కూడా చాలా కీలకం. ఇంట్లో ఆమె చేసే పనులను ఒక్కొక్కటి గణించుకుంటూ పోతే ఆమె సేవలు వెలకట్టలేనివి, ఎంతో అమూల్యమైనవి, ఉన్నతమైనవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని పేర్కొంది. వాస్తవానికి గృహిణిగా ఆమె చేసే సేవలను డబ్బు రూపంలో కొలవటం కష్టమని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోజు కూలీ స్థాయిలో గృహిణి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు అంటూ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం గృహిణిని కోల్పోయిన కుటుంబానికి 6 వారాల్లోగా 6 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి అంటూ ప్రమాదానికి కారణమైన వాహన యజమాని ఆదేశించింది. దీంతో ఆ కుటుంబం మాత్రమే కాదు, మహిళ, అందులోనూ తన సేవకు ఎలాంటి జీతం ఆశించకుండా కష్టపడుతున్న ప్రతి గృహిణికి సుప్రీం తీర్పుతో గౌరవం లభించిందని, ఇప్పటికైనా గృహిణి కష్టాన్ని గుర్తించాలని సుప్రీం తీర్పును ఉటంకిస్తూ మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.